అన్న ఇది మా పవిత్ర గ్రంథము. ఇది మీరు బహుశా చదువుంటారో లేదో నాకు తెలియదు. సో దీన్ని మేము చాలా గొప్పగా భావిస్తాం కాబట్టి. ఎన్నిసార్లు చదివాను? నేనా చదివానన్న, దాని గురించి మాట్లాడదాం. బేసిక్గా దీని మీద ప్రమాణం చేసి ఇప్పటిదాకా మీరు అంటే స్టేజ్ షోల మీద ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అంటే 4600 ప్రసంగాలు ఇచ్చాను. ఇప్పుడు స్కూల్లో చాలా సార్లు ఇచ్చాను. అట్లే అంత గమ్మత్తుగా మాట్లాడుతున్నారు కదా. ఆ ఫ్లో అసలు నేను అసలు అనుకున్నాను త్రివిక్రమ్ గారి సినిమాలో మాట్లాడితే ఒక ఫ్లో ఒక కంటెంట్ ఎలా అందుకుంటారో అంత కంటెంట్ అందుకున్నప్పుడు అనుకున్నా స్కూల్లో ఏదన్నా బాగానే స్టేజ్ స్పీచ్లు అవి విరదీశారని. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ మేము చాలా పవిత్రంగా భావించే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. అంటే నేను ఇంతకుముందు చెప్పిందని అబద్ధమనా? ఏమో నేను అడుగుతున్నాను. మళ్ళీ మీరు చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే మళ్ళీ దాని మీద ప్రమాణం చేసి సత్యదాకా ఐ డ్రీమ్లే ఉంటా అని చెప్పగలవా? ఏమండి? ఆ దాని మీద ప్రమాణం చేసి సత్యదాకా ఐ డ్రీమ్లే. ఇది ఉద్యోగం, మీరు ఉద్యమం, ఉద్యోగానికి ఉద్యమం. నా ఉద్యమమే అజ్ఞానానికి వ్యతిరేకం. నా ఉద్యమమే మతంలో ఉన్న మూఢత్వానికి వ్యతిరేకం. నిజంగానే దీని మీద నేను ప్రతిజ్ఞ చేసి మాట్లాడేదంతా నిజమేనా నువ్వు నమ్ముతానంటే అసలు కోర్టులలో కూడా ఇది ఉపయోగించక్కర్లేదు. అంటే కోర్టులో ఉపయోగించింది అబద్ధమనా? 100%. ఎట్లా? అక్కడ ఏమంటారు తెలుసా? స్పష్టంగా నేను 4-5 సార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఒక వ్యక్తిని చంపుతుంటే చూసిన వ్యక్తిగా వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఒక అన్యాయం జరిగితే మోసం చేసే వ్యక్తిని పట్టించి ఉద్యోగంలోంచి రిమూవ్ చేసినప్పుడు కోర్టు జడ్జి ముందు 5-6 సార్లు నేను జడ్జిని ఫేస్ చేశాను. అప్పుడు నా ముందు ఇలాగే పెట్టారు. పెడితే నేను అన్నాను నేను నాస్తికుడిని అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన నాస్తికుడు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అని చెప్పించక్కరలేదు అని చెప్పి ఆత్మసాక్షిగా అని అన్నాడు. నేను ఆత్మలు, పునర్జన్మలు, దయ్యాలు, భూతాలు కూడా నమ్మను అని చెప్పాను. మరి ఆత్మ అని చెప్పవాయే, ఇది అని చెప్పవాయే, మరి ఎలా ప్రమాణం చేస్తావు అన్నాడు. అంటే నాకు నేనుగా ఒక స్థిమితమైన మనసుతో ఉండి చెప్తున్నాను, మంచి స్వచ్ఛమైన ఆలోచనతో ఉండి ఏ ప్రెజర్ లేకుండా చెబుతాను అని చెప్పాను. ఓకే అన్నారు. నువ్వు జడ్జి కంటే గొప్పనివా? దీని మీద ప్రతిజ్ఞ చేయమంటాను. నేను గొప్ప జడ్జి ఆల్టర్నేట్ ఇచ్చిండు, నువ్వేంది దీని మీద ప్రమాణం చేయమని చెప్పడు. నేను నాస్తికున్నని తెలిసినా కూడా దీని మీద ప్రమాణం చేయమనంటే నీ మైండ్ లో ఏమున్నట్టు చెత్త ఏం లేదు. అసలు మీ చెత్త ఏంటో తెలుసుకుందామని, అది కంపోస్ట్ దాని ఎరువుగా మారుదాం, ఆ చెత్తను బయటకు తీసుకొచ్చి సొసైటీకి పనికొచ్చి ఎరువుగా మారుదాం అనుకున్నాను. ఫస్ట్ కులమతాలు, మలమూత్రాల వంటివి, వాటిని బయటికి తీసి ఎరువుగా మార్చి సమాజాన్ని బాగు చేయి. అసలు మీ గతం ఏంటి? అంటే ఇప్పుడు మీకు ఎంత వయసు? 41. అంటే ఒక 30 years బ్యాక్ అంటే మీకు అప్పుడు మీకు ఐడియా ఉంటుందా? 10 years అప్పుడు అంటే అప్పుడు మీరు మన ఇంట్లో కూడా బిలీవ్నెస్ ఉంటుంది కదా దేవుడు అంటే. తప్పకుండా. అసలు మీ లైఫ్ ఏంటి? అసలు మీ బాల్యం ఏంటి? అసలు మీ బాల్యంలో మీరు దేవుడిని నమ్మారా? 100% నమ్మిన. ఎటువంటి చేసేవాళ్ళు అప్పట్లో? అప్పుడు చిత్ర కథలు ఉండేవి. ఎట్లా? మట్టితో వినాయకుని చేసేది. సూపర్. వినాయకునికి పూలు తెచ్చి పెట్టేవాడిని. అప్పుడు ఒక ప్రత్యేకమైన చెట్లు పూలు పూసే చెట్టు సీజన్ అనమాట, రైన్ సీజన్లో అవి తీసుకొచ్చి పెట్టేది. తర్వాత ఆ పుస్తకాలన్నీ ఆ దేవుడి ముందు పెట్టి ఎంక ఏములు తాత కనకా పళ్ళు కామన్ రూపులు అని చెప్పేసి మొత్తం పద్యం పాడేది. ఓం సరస్వతి నమో శుభ్రం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిం భవతి మే సదా. అన్నింటికంటే మేము పద్మశాలి అంటే ఒక రకమైన పూజారులుగా ఉండేది. మా తాతయ్య కూడా పూజారి. మా తాతయ్య పూజారి. మా ఊర్లో ఎవరికి నోములు ఉన్నవి, దీపావళి సమయంలో మాకు నోములు ఉంటాయి. అలాగే వినాయకుని అంటే మా కులదైవంగా భావించేది. మార్కండేయ మంత్రాలన్నీ చదివించేది. భావన ఋషి చరిత్ర, కుల వృక్షము అన్నీ ఉండేది. నేను జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. 1982 ఆగస్టు 17. మీకోసం కూడా అమ్మ నాన్న దేవుని మొక్కే శాలు ఉంటాయి. అయ్యో కొడుకుని నాకు నేను పిల్లలు కనేటప్పుడు అయితే ఏ దేవుని మొక్కలేదు. ఒకవేళ దేవుని మొక్కితే పిల్లలు పుడతారంటే ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండేటోళ్ళు అందరూ మొక్కలేదని అర్థమా, లేక వాళ్ళ మొక్కలు అర్థం లేదని అర్థమా, లేకపోతే వీళ్ళతో ఇంకా ఎక్కువ కాలం మొక్కించుకోవాలని కుట్రతో పుట్టియకుండా ఆపినని అర్థమా? ఇంత ఆలోచన విధానం ఇవన్నిటికంటే కూడా వాళ్ళు ఒక పాజిటివిటీని ఎంచుకుంటున్నారు. అంటే భగవంతుడు అంటే మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అని అనుకుంటున్నారు. మీరు ఎందుకు అలా అనుకునే వాళ్ళని నేను తప్పు పట్టలేదు ఎక్కడ. అంటే దానిలో ఉన్న ఒక వాస్తవాన్ని అంగీకరించుకోరు, కానీ మీరు ఊహించుకునేది మాత్రం వేరే ఉంటుంది. అంటే మీకు కావాల్సినవి మాత్రం వేరే ఉంటాయి. అంటే రెగ్యులర్గా ఇప్పుడు కాదు, నువ్వు నమ్ముతావా కాలజ్ఞానాన్ని? నువ్వు నమ్ముతావా? నేను నమ్మడం పక్కన పెడతా. నువ్వు పక్కకు పెడతావు, నానేమో పక్కకు పెట్టుకుంటా పక్కన పెట్టుకుంటావు. పక్కన ఎందుకు పడవాలంటే మీరు చెప్తున్నారు కదా, మీ వాదన దైవత్వం లేదు, దేవుడు లేదు అనే వాదన నుంచి కాలజ్ఞానం అనేది ఒక దేవుడే రాశాడు, బ్రహ్మం గారు మాకు దేవుడు, ఆయన రాసింది మాకు వేదం. అస్సలే కాదు, ఆయన దేవుడు కాదు, ఒక గొప్ప ఆలోచన పరుడు, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, ఊహించినటువంటి వ్యక్తి. ఆ ఊహలే
నిజం జరిగితే సంతోషం, నిజం జరగకపోతే పోతే. ఇప్పుడు మేము పిహెచ్డి చేసేప్పుడు మా థీసిస్కి ముందే సినాప్సిస్లో హైపోథీసిస్ రాయాలి, అంటే ఊహ పరికల్పనలు. అంటే నా పరిశోధన ద్వారా ఈ సమస్యని గుర్తిస్తానేమో అనుకుంటున్నాను, దీనికి పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటున్నాను, లేదా ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఉంది కావచ్చు అని ఆలోచన చేసి ప్రయోగం అది పరిశోధన చేసి నేను అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకు ఇక్కడ నాకేమర్థమవుతుందంటే అన్న మీ గురించి, మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాం, పుస్తకాలు అందరూ చదువుకొని పరీక్షల్లో ప్రశ్నలకి ఆన్సర్లు రాసుకోవడం కోసం చదువుకుంటాం. కానీ అన్నీ ఏం చేసి పిహెచ్డి దాకా పుస్తకాలు చదివి అసలు సమాజాన్ని ప్రశ్నించడానికి వెతుక్కున్నాడు ప్రతిదాన్ని. అంటే నాకు అర్థం అవుతుంది, అంటే మీరు లైబ్రరీలో ఉన్నారన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలోనే కూర్చున్నారు. ఎన్ని గంటలు చదివేటోళ్ళన్నా? అలా అని కాదు, చాలాసార్లు క్లాక్ గుండ్రంగా తిరిగిన సందర్భాలు ఉంటాయి, డేట్ క్యాలెండర్స్ మారిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈవెన్ జైల్లో కూడా 20 గంటలు చదివిన రోజులు ఉంటాయి. మొత్తం పుస్తకాన్ని మీరు విడిచిపెట్టారు అంతేనా? అసలు అక్కడ కూడా కనిపిస్తుంది, ఇది నా శరీరంలో భాగంలాగా ఫీల్ అవుతాను. అన్న ఈ పుస్తకాలు ఓకే, ఆ బ్యాగులో ఏముంటాయన్న? అసలు బ్యాగ్ ఏంటి అంటే మీ అంటే కమ్యూనిస్టా? కమ్యూనిస్టే బ్యాగ్ వేసుకోవాలి, స్కూల్ పోయే వాళ్ళందరూ బ్యాగులు వేసుకుంటారు. అంటే కలర్ చెప్తున్నాను అన్న, అంటే మీరు కమ్యూనిస్ట్ బ్యాగ్ వేసుకునే మహిళలందరూ ఆ కలర్ నేను అది గొప్ప విషయమే. నేను మీ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిగా జనాలు అర్థం చేసుకోవాలని ఆ కలర్ బ్యాగ్ మీరు ధరించారా? నల్ల చొక్క ఇంటెన్షన్ ఏంటి? బ్రదర్, సమానత్వాన్ని కోరే వ్యక్తి కమ్యూనిస్ట్ అయితే 100% నేను కమ్యూనిస్ట్నే. బాబాసాహెబ్ జరిగిన మార్గంలో నడిచే వ్యక్తి అందరూ ఒకవేళ అంబేద్కరిస్ట్ అయితే నేను అంబేద్కరిస్ట్నే. నల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ నాస్తికులైనా నేను నాస్తికునే. నువ్వు అవునన్నా కాదన్నా నేను సమాజాన్ని కోరే వ్యక్తినే. ఓకేనా? ఈ బ్యాగు మరి అంత పెద్ద ముఖ్యమైన క్వశ్చన్ అని నాకు డౌట్. అంటే ఓకే, దానిలో ఏముంటాయి అంటే రెగ్యులర్గా థింగ్స్ అయినా ఇంకేదన్నా బుక్స్? నాకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏవేవైతే నాకు దగ్గరగా ఉండాలనుకుంటాను, నాకు రక్షణగా ఉండాలనుకుంటాను, లేదా నాకు వెంటనే ఉపయోగం ఏదో నాకు కావాల్సినవి నాతో ఏవేవి క్యారీ చేయాలో అన్నీ నా బ్యాగ్లో ఉంటాయి. మరి ఇన్ని మాటలు బయట సమాజానికి సమాజ స్థాపన అంటున్నారు. సమాజం కోసం నేను సమాజాన్ని మేలుకొలుపుతున్నా, సమాజం అంటే జనాలు అనుకోవాలన్నా నీ చేతిలో పుస్తకాలు ఉంటే నువ్వు మేధావి, లేదంటే పుస్తకాల పురుగు, అబ్బోయి నాకు మస్తు తెలుసు, ఇక మనం ఏమైనా మాట్లాడితే దొరికిపోతాం, అందుకే అమ్మో ఈయనతో వాదించద్దు అని చెప్పేసి అనుకుంటారా? నీ ఫీలింగా ఏంటి అసలు? అది తప్పుడు ఆలోచన బ్రదర్. పుస్తకాలు హస్తభూషణం, ఓకేనా? ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ బుక్స్ కూడా వచ్చాయి, దీని ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టుకుని దానిలో కూడా చదువుకోవచ్చు. నేను చదవాల్సినవి, మరోసారి చదవాల్సినవి, కొత్తగా ప్రచురితమైనవి పుస్తకాలు కొనడం నా అలవాటు. చాలా పుస్తకాలు కొంటాను. మా ఇంట్లో 2600 పుస్తకాలు ఉన్నాయి. చదవడం కూడా నాకు అలవాటు, చాలా ఇష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ది జీవి రత్నాకర్ గారు దినచర్య అని సమాంతర బుక్ హౌస్ వాళ్ళు వేశారు. ఆ బుక్ చదివి నేను ఇంకా ఇంప్రెస్ అయ్యాను. ఆయన నిరంతరం ఒక 7-8 పుస్తకాలు చదివేవాడట. నేను 1-2 పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఇంకా అవసరం అనుకుంటే ఎక్కువ పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటాను. చదివే అలవాటు ఉన్నోళ్ళు ఎవరైనా, చదవాలనే ఆసక్తి ఉన్నోళ్ళు ఎవరైనా, విద్యావంతులు ఎవరైనా ఖచ్చితంగా పుస్తకాలు చేత పట్టుకొని ఉండండి. దానివల్ల మీకు గౌరవం వస్తే పొందండి, జ్ఞానం వస్తే అనుభవించండి, ఆదర్శంగా అనిపిస్తే బోధించండి. పుస్తకాలు మీతో ఉండడం ఎంతో బెటరు. మీ రూములో తాగి పడేసిన సీసాల కన్నా, కాల్చి పడేసిన ఆ సిగరెట్ల పీకల కన్నా, ఉపయోగించని వస్తువుల కన్నా, అలంకరణగా ఉన్న ఆభరణాల కన్నా, అనేక జతల బట్టల కన్నా ఇవి ఉన్నవాడు ఎప్పుడు గొప్పవాడు. వాడు మతవాదైనా, మనువాదైనా, మారణ హోమం సృష్టించే దుర్మార్గుడైనా పుస్తకాలు కలిగి ఉండేవాడంటే నాకు చాలా ఇష్టం. ఇది సింబాలిక్గా వాంటెడ్లీ ఎస్ నా దగ్గర పుస్తకాలు ఉన్నాయని చూపించడం కోసమే పట్టుకుంటున్నాను. దీన్ని చూసి ఒక్కడన్నా మారి ఎస్ నేను నరేష్ అనే తమ్ముని ఆదర్శంగా తీసుకొని, నరేష్ అనే అన్నని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇలా ఉంటానని అనుకుంటే సే థ్యాంక్స్ టు ఐ డ్రీమ్.